హాయ్ ఫ్రెండ్స్, టుడే మీకు వైజాగ్లో ఉన్న ఫేమస్ శివాలయం గురించి మీకు చెప్పబోతున్నాను. దయచేసి వీడియో లాస్ట్ వరకు చూడండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. శ్రీ శ్రీ భవానీ సమేత గిరీశ్వర స్వామి దేవాలయం. ఈ టెంపుల్ మన కైలాసగిరికి వెళ్ళే దారిలో ఉంటుంది. ఈ టెంపుల్ చాలా ఫేమస్ టెంపుల్ అండి. ఈ టెంపుల్లో ప్రత్యేకత ఏంటంటే టెంపుల్ చుట్టూ ఉన్న ప్లేస్ చాలా విస్తీర్ణం ఉంటుంది. ఎంతమంది క్రౌడ్ వచ్చినా మనకి క్రౌడ్ ఉన్నట్టు ఉండదు. చాలా అంటే చాలా విస్తీర్ణంగా ఉంటుంది. ఈ టెంపుల్ మనకి కైలాసగిరికి వెళ్ళే దారిలో టోల్ గేట్ ముందు ఉంటుందండి. మీకు చాలా ఫేమస్ టెంపుల్. మీకు వైజాగ్ హనుమంతవాక నుంచి కైలాసగిరికి వచ్చే రూట్ అండి ఇది. ఖచ్చితంగా మీకు ఒక 1 కిలోమీటర్ ఉంటుంది. అలా టెనిటీ పార్క్ నుంచి కూడా మీరు ఈ టెంపుల్కి రావచ్చు. అక్కడి నుంచి కూడా ఒక 1 కిలోమీటర్ ఉంటుంది. కైలాసగిరికి వెళ్ళే ముందు టోల్ గేట్ వస్తుంది కదండి, ఆ టోల్ గేట్ ముందే ఈ టెంపుల్ మీకు వస్తుంది. ఈ టెంపుల్కి ప్రత్యేకత ఏంటంటే పార్కింగ్ అయితే కారుకైనా బస్సు అయినా బైక్ అయినా మీకు పార్కింగ్ సదుపాయం అని ఉంటుంది. ముందు చాలా ప్లేస్ ఉంటుంది, పార్కింగ్ పెట్టుకోవచ్చు. అండ్ టెంపుల్కి లోపలికి వచ్చిన వెంటనే మీకు కాళ్ళు వాష్ చేసుకోవడానికి మీకు ట్యాప్స్ అన్నీ ఉంటాయి. ఈ టెంపుల్ చాలా అంటే చాలా విస్తీర్ణంగా ఉంటుంది. కావున మీకు ఎంతమంది క్రౌడ్ వచ్చినా చాలా బాగుంటుంది. ఇది ఈరోజు నిన్ను షూట్ చేసిన రోజు మన శివరాత్రి అండి, మహాశివరాత్రి. చాలామంది క్రౌడ్ ఉంది, కానీ నాకు టెంపుల్లో క్రౌడ్ ఉన్నట్టు అనిపించలేదు, అంత విస్తీర్ణంగా ఉంటుంది. టెంపుల్లోకి లోపల రాగానే మీకు ధ్వజస్తంభం కనిపిస్తుందండి. మీకు ఆ ధ్వజస్తంభం ద్వారా దీపారాధన అనేది మీరు పెట్టుకోవచ్చు. అండ్ ఈరోజు మహాశివరాత్రి కారణంగా మీకు భరతనాట్యం ప్రోగ్రామ్స్ అనేది జరుగుతుంది. చాలా చిన్న పిల్లలు భరతనాట్య ప్రోగ్రామ్ చాలా బాగా చేశారండి. మనకి ఈ టెంపుల్లో ప్రత్యేకత ఏంటంటే అండి, మన చేతులతో మనం శివయ్యకి అభిషేకం చేయొచ్చు వాటర్తో. చుట్టూ శివలింగాలు ఉంటాయి, పక్కన ట్యాప్ వాటర్ ఉంటుంది. ఆ వాటర్ తెచ్చుకొని మనం మొత్తం శివలింగాలన్నిటికీ అభిషేకం చేయొచ్చు. ఈ టెంపుల్లో మనకు కాలభైరవ స్వామి విగ్రహం కూడా ఉంటుందండి. కాలభైరవుడికి కూడా మనం ఆ వాటర్తో అభిషేకం చేయొచ్చు. ఈ టెంపుల్లో ఉన్న ప్రత్యేక ఆకర్షణ అండి ఇది. చాలామంది భక్తులు వచ్చి ఇక్కడ వాటర్తో అభిషేకం చేస్తారు అండ్ పాలతో కూడా అభిషేకం చేస్తారు. ఈ టెంపుల్కి మనం చుట్టూ చాలా విస్తీర్ణంగా ఉంటుంది. ఈ టెంపుల్లో దర్శనం కూడా ఫ్రీ అండి. మీకు పూజారులు కూడా చాలా ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఈ టెంపుల్లో. శివరాత్రి పర్వదినం కావాల ఈరోజు చాలామంది క్రౌడ్ వచ్చారండి. ఈ టెంపుల్కి ప్రత్యేకంగా కూడా శివరాత్రి అనే కాదు, మీకు నార్మల్ డేస్లో కూడా చాలామంది క్రౌడ్ ఉంటుంది ఈ టెంపుల్. మన కైలాసగిరికి వెళ్ళే ప్రతి ఒక్కరూ ఈ టెంపుల్కి వచ్చి దర్శనం చేసుకుంటారు, అంత ఫేమస్ టెంపుల్. ఈ టెంపుల్ చుట్టూ కూడా మనకు టెంపుల్స్ ఉంటాయండి, చిన్నవి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ఉంది, అలాగే అమ్మవారి టెంపుల్ ఉంది, వినాయకుడి టెంపుల్ ఉంది. చుట్టూ కూడా టెంపుల్స్ ఉంటాయి. చాలా ఫేమస్ టెంపుల్ అండి ఈ టెంపుల్. ప్రతి ఒక్కరు వచ్చి దర్శనం చేసుకోండి. శివుడిది చాలా అంటే చాలా ఫేమస్ టెంపుల్. ఇక్కడ మనకి కింద గోశాల కూడా ఉంటుందండి. మీరు గోశాలకు వెళ్ళి ఆవుకి గడ్డి అది వేయచ్చు, గోశాల కూడా ఉంది. అండ్ పక్కనే కూడా నాగప్రతిష్టములు కూడా ఉంటాయి. ఇక్కడ వెళ్ళి మీరు నాగదోషాలు ఏమైనా ఉంటే ఇక్కడ ప్రదక్షిణ చేసే నాగదోషాలు మీకు పోతాయి. ఇక్కడ అది కూడా చాలా ప్రత్యేకమైన ఆకర్షణ అండి ఈ టెంపుల్లో. మనకి ఈరోజు మహాశివరాత్రి కారణంగా ఇక్కడ భరతనాట్య ప్రోగ్రామ్స్ అనేవి ఏర్పాటు చేశారు. చాలా చిన్న పిల్లలు డాన్సెస్ అనేది భరతనాట్యం అనేది చేశారండి. ఇది చాలా ప్రత్యేక ఆకర్షణ. మహాశివరాత్రి కారణంగా నైట్ అంతా పూజలు అండ్ భజనలు ఈ కార్యక్రమాలు అనేవి నిర్వహించారు ఈ టెంపుల్ ట్రస్ట్ అండి. ఈ టెంపుల్లో మీకు చాలా అంటే చాలా విస్తీర్ణం ఉండడం వల్ల మన క్రౌడ్ అనేది మీకు ఎక్కడ కనిపించలేదు, మీకు చూపిస్తున్నాను.